తర్వాత నిర్భీతి పక్షీసురీతిన్మగుల్త్రోవనేవోవ నా ఛాయనేదో గ్రహింపంగ నీ ఛాయ గన్గొన్న నాకేమి ఉందో పదాత్మీయ వేగంబు సంకుంఠితం బాయే నేనాత్మలోని మహానా మహావేగమా చిక్కే నీ ప్రక్కని యొక్కరింగాన కార్యంబు భార్యంబుగా నోపునోయంచు దుఃఖాకులాత్ముండనై క్రిందు చూడంగా బండి రాకాసి యొక్కర్తునంజూచి ఓ పెద్ద దేహంబు వాడా భలే ఎందురా వేగరారము నేనెన్నో నాళ్లుగా కూడు లేకుంట నా కంటినే జిక్కి సృక్కంగా నిందుండ నా దండి భాగ్యంబునం కనిపించి తీబిట్ల నా కడుపులో గొడ్డు వైజొచ్చి ఆనందమొందింపరా ఎన్నగా నిమ్మటంచేను నామేను వేదానివా కంటే బల్పెద్దగా బెంప నాటక్కులు హింపగా లేక నన్మింగ నోర్విచ్చే నేను నిమేషంబునన్ గుజ్జు వేషంబునందాని పెన్బొట్టలో దిట్టనయ్యెట్ట వేచొచ్చి ప్రేబుల్వసం గొంచు జివ్వాలు నన్ పైకి లంఘించి తిన్ ప్రాకాశివారాసులోగులే మింటన్ నభశ్చారులౌ చారుణుల్ సింహికారాక్షసింద్రుంచ సౌమీర్యంచాడగా వింటి నేనత్యయం పెంచుతున్ మింటి మార్గంబునన్ శాఖి ప్రతానావృతంబౌచు లంకాపురంబుండు ఆయుడ్డు కంగుంటి ఘోరాసురస్థో మమల్గానకుండంగా లంకాపురింజొచ్చి జొచ్చుచుండంగ నొక్కర్తు కల్పాంతధారాధరాకార ఘోరాటహాసాననోపేత జాజ్వల్యమానాగ్ని కేశాలితో నన్ను జంపన్ సమీపింప ఢాకేలనే పెద్ద పెట్టొక్కటిన్ బెట్టి తిన్ దానితో రోలు చుంగోలి నంజూచియో వీర లంకాపురిన్నేను నన్గెల్చి తీవింక గెల్వంగ నీర్తి సురారాతి సంఘంబు చూలంజలి రావముంటి సంక్షిప్త గాత్రుండనై పక్షులెన్ భుజం బంధు నేనుంటి దైత్యేసులు రాక్షసాధీసునుంజూతి మోకాయులన్వమునందేతి హస్తంబులంజుట్టి ఈత్రస్తయై దిక్కులేకంబునల్ దిక్కులీక్షించుతుం వేదమానాంగియుండ చలింబాలియో బేల నన్నైలవే బోలి భవత్సోనితంబేను ద్రావంగగుమ్మనన్ సీతరోషంబునం భాషించే ఓ నీతుడా బురా నీవో ఓంశేశ్వరుడైన యయాజికి కోడలన్ నీ నాల్క తుత్తుక్క వైకోలదా సూర్యుడా రామచంద్రుండు సత్యోక్తుదారుండు యజ్ఞ ప్రచారుండు వేదించి కద్దేవి నివృత్తి సంపంగకేలేత సూర్యుడాయే నీ సేత ఈ సీత నీకేల నేనుండగా సీతా సతంగాంతు నీచ భాష్యంబులాడగా ఆ తల్లి ధైర్యంబు
రావణం చేరి అద్దైచకాంతల రావణ ఆ దేవిని రామ రామాయటం చేర్చుచుండం త్రిజాటాఖ్య విరుద్ధకే జానకిం తిందుమా భక్షింతుమా దారుణంబైన స్వప్నంబనందీ దశగ్రీవనాశంబ శ్రీరామగల్పం గనుంగంటది నమస్కార మాత్ర ప్రసన్నం యాటలాలించి పాంపు చేతృత్వమాలించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బాలరామ్ జై బాలరామ్ జై బాలరామ్ జై అయోధ్య జై శ్రీరామ్ అందరూ ఒక్కసారి చెప్పేసి ఇంకోటేమో పాకిస్తాన్ ఇరాన్ యుద్ధం, అక్కడ ఇంకో యుద్ధం కానీ ఇప్పుడు రాముడు వచ్చాక సర్వం అంతా శాంతి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. शाम की सुनाई दे रही है, बोला उसको तो है वो तो बोले जा रहा है उसके ऊपर इंस्टेंट को पकड़ा पड़ेगा तो इसका आउटपुट हो जाएगा। वचनम मधुरम नयनम मधुरम हसितम मधुरम हृदयम मधुरम गमनम मधुरम मधुराधिपते अखिलम मधुरम वचनम मधुरम चरितम मधुरम वशनम मधुरम फलितम मधुरम चलितम मधुरम प्रमितम मधुरम मधुराधिपते अखिलम मधुरम मधुराधिपते अखिलम मधुरम गीतम मधुरम पीतम मधुरम भोक्तम मधुरम शोक्तम मधुरम रूपम मधुरम तिलकम मधुरम मधुराधिपते अखिलम मधुरम మేలుకోవయ్యా మమ్మేలుకో రామా మేలైన సీత సమేతన భాగ్యమా మేలుకోవయ్యా నారదాదులు నిన్ను కోరిని మహిమల
నవ్వారిగా పాడుచున్నారిప్పుడు నారదాదులు నిన్ను కోరిని మహిమల నవ్వారిగా పాడుచున్నారిప్పుడు తెల్లవారగా వచ్చినది శ్రీరామనవనీత క్షీరములు బాగుగా ఆరగింపను వేగా మేలుకోవయ్యా మమ్మేలుకో రామా మేలైన సీత సమేతనా భాగ్యమా మేలుకోవయ్యా ఫణి సయన ఆనిమిష రమణులుడిగముసేయ అనకువగనిండారు ప్రణతి చేసెదరు మణిమయ భారనులో యనుమారులిడు దీప మనులు తెలుపాయని తరణి వంశవర తిలక మేలుకోవయ్యా మమ్మేలుకో రామా మేలైన సీత సమేతనా భాగ్యమా మేలుకోవయ్యా కళ్యాణ రామ మీరు ఇచ్చేస్తే వాళ్ళు కొందరు బయటకు వెళ్ళిపోతారు
అదే అవునా ఓకే. पाहि रामचन्द्र पालित सुरेन्द्र पाहि रामचन्द्र पालित सुरेन्द्र परम पावन सद्गुण गण सान्द्र पाहि रामचन्द्र पालित सुरेन्द्र नारद सेवित सारस नयन पाहि रामचन्द्र पालित सुरेन्द्र परम पावन सद्गुण गण सान्द्र पाहि रामचन्द्र श्रीकर रूप सुधाकर वदन शोक निवारण सुन्दर रदन पाहि रामचन्द्र पालित सुरेन्द्र परम पावन सद्गुण गण सान्द्र पाहि रामचन्द्र राज राजानुत राघव त्याग राज हृदालय रक्षित नाग राज राजानुत राघव त्याग राज हृदालय रक्षित नाग पाहि रामचन्द्र पालित सुरेन्द्र परम पावन सद्गुण गण सान्द्र पाहि रामचन्द्र पाहि रामचन्द्र पालित सुरेन्द्र परम पावन सद्गुण गण सान्द्र ఇరవోగ ఇసుకలోన పొరలిన ఉడత బతికి ఇరవోగ ఇసుకలోన పొరలిన ఉడత బతికి కరుణించి బ్రోచితివని ఎరనమ్మితి నిన్నే తండ్రి పలుకే బంగారమాయేనా కోదండ పాని పలుకే బంగారమాయేనా తిగనుకే బంగారమాయిన కోదండ పాని పలుకే బంగారమాయిన ఎంత వేడినా నీకు సుందైన వయరాలు అంత మోసేయని ఎంత తీవాడను తండ్రి పలుకే బంగారమాయిన కోదండ పాని పలుకే బంగారమాయిన పలుకే బంగారమాయి పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయిన కోదండ అక్కడ అయోధ్య రామ మందిరం యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవముగా అక్కడ వారి యొక్క అనుకూలతను బట్టి ఎలాగైతే చేస్తున్నారో మనము కూడా ఇక్కడ అందరము కూడా మన గౌతమి ఎన్క్లేవ్ కాలనీ ఉన్నటువంటి భక్తాదులు అందరూ కూడా ఇక్కడ అందరూ సహకరించి ఈ యొక్క శ్రీ రాముల వారికి అయితే బాలరాముడిగా ప్రతిష్టాపన చేసుకుని ఇక్కడ అదే విధిగా వివాహితుడుగా మన ముందరికి రాబోతున్నాడు ఆ శ్రీ రాముల వారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఎవరైతే కళ్యాణ దంపతులుగా కూర్చుంటున్నారో అందరూ కూడా ఒక క్రమ విధానంలో నిల్చోండి, వెళ్ళి స్థానంలో ఎవరి స్థానంలో వారు నిల్చోండి. అందరూ కూడా నిర్ణయం చేసుకున్నారో ఆ స్థానంలో నిల్చుంటే ఒకసారి ఎలా కూర్చోవాలి ఏంటన్నది మేము వచ్చి చెప్తాం. అందరూ కళ్యాణంలో కూర్చునేటువంటి వారందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో రాగలరు దయచేసి.
దంపతులందరూ కూడా కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగ మల్లికగా, ఆమని చివురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా, రాముని దోసిట హరినీలాలుగా, సీత గుప్పిట సిరి మల్లికలుగా, తళతళ తారలు తలంబ్రాలుగా, తరుణ దంపతుల తలపైరాలుగా. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులు, పెళపెళలన్నీ గట్టి మేళముగా, నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా, మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా, హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరి బాకాలు మగ. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. సీతారాముల కళ్యాణం చూతమురారండి, సీతారాముల కళ్యాణం చూతమురారండి. కంట శ్రీరాముడు చూడగా, దూర సిగ్గు సీతమ్మను చిదమగా, కౌశికుడే కరుసైన చేయగా, జనకుడు మామై కాళ్ళు కడగగా. ఓం వివాహ ఓం సువాహ ఓం మహ ఓం వదిలేసేయండి అందరూ కూడా చేతులు యథావిధిగా. ఒకసారి మీ ఎడమ చెయ్యి ఉంది కదా, ఎడమ చెయ్యి తీసుకొని కుడి చెయ్యి పూసి కుడి సైడ్ పెట్టుకోండి. కుడి సైడ్, రైట్ సైడ్
అఖిలాండగోడి బ్రహ్మాండ నాయకస్య ఆశ్రపరిపాలకస్య స్వరూపస్య ప్రచ్చనైక కళ్యాణ గుణగణైకదానస్య వాత్సల్యవధార్య ఈశ్వర్య సౌందర్య మహోదయేః కుటుంబినః రక్షణార్థం అవతీర్ణస్య సీతారామ లక్ష్మణ విఘ్న హనుమత్ సమేతస్య సీతారామచంద్ర స్వామినః కళ్యాణ మహోత్సవం సందర్భేణ శ్రీ అయోధ్యా రామ మందిర ప్రతిష్టాపన మహోత్సవ కర్మణి అస్య శ్రీ దేవదాభ్యో గిరిగ శ్రీ గౌతమి ఎన్క్లైవ్ శ్రీ దేవదాభ్యో ప్రాంగణ స్థలే శ్రీ సీతారామస్వామినః కళ్యాణ ప్రారంభ. ఒకసారి మనసులో ధ్యానము చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారి యొక్క పేర్లు కూడా మనసులో ధ్యానం చేసుకోండి. పిల్లల పేర్లు కూడా ఒకసారి ధ్యానం చేసుకోండి. చెప్పండి అందరూ కూడా. మమ మమ అస్మాకం అస్మాకం యజమానస్య యజమానస్య హేమ హేమ ధైర్య 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 విజయ విజయ భయ భయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అస్మాకం అస్మాకం బ్రాహ్మణ బ్రాహ్మణ స్వరూపాయ స్వరూపాయ దేవత దేవత అయోధ్య అయోధ్య రామ మందిర రామ మందిర నూతన నూతన ఆలయ ఆలయ ప్రతిష్టాపన ప్రతిష్టాపన మహోత్సవ మహోత్సవ కర్మణి కర్మణి యథాశక్తి యథాశక్తి అస్య అస్య మమ తలే తలే శ్రీ శ్రీ ప్రత్యక్ష ప్రత్యక్ష శ్రీరామ శ్రీరామ శ్రీ శ్రీ సీతారామ సీతారామ కళ్యాణ కళ్యాణ మహోత్సవ మహోత్సవ అస్మాకం అస్మాగామినః గామినః పూర్ణ పూర్ణ అనుగ్రహేణ అనుగ్రహేణ యథాశక్తి యథాశక్తి మమ మమ అన్యోన్య అన్యోన్య దాంపత్య దాంపత్య జీవనానాం పూర్ణ పూర్ణ అనుగ్రహేణ అనుగ్రహేణ మమ మమ వస్తు వస్తు వాహన వాహన ఫల భరతం సిద్ధ్యర్థస్య శ్రీరామ శ్రీరామ మూర్తిః మూర్తిః. కూడా నమస్కారం చేసుకొని ఒకసారి భూమికి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీమాన్ సూత్రపతి నాగజేశ్వ ముఖ శోభితః శాంత ప్రభాకర సమప్రభాః దక్షాపరాయణః అంతరాయ విద్వంసి ఆర్యామాత్ర కృపానిధే సార్ సార్ సార్
ऋषिकेशाय नमः मनोहराय नमः दामोदराय नमः ओम सोमेशाय नमः ओम मणिकुंडलधराय नमः ओम मूर्धानयन्तु देवाः श्री गुरुदेवताभ्यो नमो नमः गुरुदेवस्य कदली सर्वमेव सर्वो जयति जय श्रीराम रामराभ्यां बीजयामि बीजं श्रावयामि गजानारोहयामि समर्पयामि शोभनार्थं प्रतिष्ठापयामि क्षेमाय पुनरा आगमनाय च यदास्थानं प्रतिष्ठापयामि सबरिमालाय श्रीमते विश्वक्षेण प्रसादं शिरसा गृह्णात् यजमानः शिरसा गृह्णामि पुनः हस्तौज प्रक्षाल्य शरणं पवित्रं विददस्याभो जयस्य भो जयस्य सत्यमाधर्म देवता भवोर्भवस्व रामभोम नारायणाय विद्महे वासुदेवाय धीमहि व्यामसत्त्वा सवितु प्रथमो अश्विनो बाहुभ्यां विष्णुहस्ताभ्य माधवं प्रभो यज्ञेषु च्युतपल्लवानि देवकी सुपुत्राय देवदेवोत्तमाय भावजा गुरुवराय भव्यमङ्गलम् रामदासाय मृदुल हृदय कमलवासाय स्वामी भक्तगिरिवराय सर्वमङ्गलम् 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 जय श्रीराम 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 जय जय राम श्री देवताभ्यो नमः पुष्पपत्राणि समर्पयामि वनस्पतिर्भवे दिव्यैर्नमः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिदृश्यताम् भवन्तु चक्षुषापस्यदापस्येवया धनवापस्मृतत्वजं मे सर्वादं अग्नेयं रक्षवामयवर्क्षफलमोचोणिदत्तास्य वर्धनः प्रेम विजर्षणे दासपुनातु मान्तमनबोधिया इत्यदो कृतमाकृतगौरणो ते पवित्रमर्चुषे ब्रह्मे विदुदमन्तरा भवेन पुनीमहे भाभ्यां देवसविदः पवित्रेण यत्पाहं तत्पदः तमस्तु अंदरि बन्धुवया मैडम मैडम मैडम
ఓం స్వామినః దేవతాభ్యో నమో నమః. శ్రీ దేవతాముద్దేశ్య దేవతా ప్రీత్యర్థం సకల దేవతా ప్రీత్యర్థం చ రక్షాబంధన దేవతాభ్యో నమో నమః. రక్షాసూత్రాణం దేవతా ప్రీత్యర్థం చ అస్మాకం స్వామినః యజమానానాం దేవతాభ్యో యజమానస్య దేవతాముద్దేశ్య దేవతా ప్రీత్యర్థం సకలారిష్ట దోష నివారణతః సంపూర్ణ అనుగ్రహేణ యథాశక్తి రూపేణ దేవతాభ్యో నమో నమః. ఓం నమో భగవతే అనంతాయ. సహస్రశతే దైత్యయక్షరాక్షసభూత విజయ విజయ అనంత పరాజిత ప్రతిహత సహస్రనేత్ర ప్రజ్వల ప్రజ్వల జ్వల సర్వదేవ మహేశ్వర గ్రహ నివారణ సర్వయంత్ర ప్రభంజన దుఃఖ ప్రశమన సర్వబంధ విమోక్షణ వధుస్వప్రనాశన సర్వబంధ విమోక్షణ సర్వభూతాపకర్షణ జనార్దన నమోస్తుతే ఇది జప్త్వా త్రయంబకం యజామహే రామచంద్ర ప్రచోదయాత్ జనకపుత్రేణ విద్మహే రామపత్నేన ధీమహి అప్రదస్యేన ప్రచోదయాత్. రాజరదాయ ప్రియావే శ్వార్ముతాయ జాతమగ్ని కవిగం సమ్రాజమతింజనాన ఆసన్నామాత్రో జనయంతు దేవా స్వాహా సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహా నారికేల ఫలం నైవేద్యయామి. ఓం భూర్భువస్సువః వరేణ్యం భర్గో దేవస్య దక్షిణాన్యయంతి యాస్మాన్ జ్యేష్ఠయంచ వయం దుష్మః ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్. జై భోత్ సీతారామచంద్ర భగవాను కీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము జై శ్రీరామ్ అన్నప్పుడు మీరు జై అశ్వానారోహయామి యదానారోహయామి సమస్తారాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార మానసోపచార పూజాం సమర్పయామి. భద్రశైల రాజమందిరా చేస్తున్నాం. అందరూ కూడా కలనారా తిరిగించండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం విశ్వేత్తాదేశమనేషు ప్రమార్చాయ శ్వేత్తాదేశమనేషు ప్రమార్చాయ జగద్భగవన్నం దశంహతే నక్షత్రం పుష్పమో జై శ్రీరామ్. జై శ్రీరామ్. భగవానుకి
వచ్చినందుకు స్వామివారికి అంగరంగ వైభవం. విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం ధ్యాయామి ధ్యానమన సమర్పయామి లీలే వినదక్షైకదీక్షే శృతిరవితే బ్రహ్మ సమర్పయామి. స్వామినః ప్రణామ స్వాగత ప్రతిమ సన్నిధి నిరోధ ముఖ్యముద్రాం ప్రదర్శయాయ నమః. శిరసే స్వాహా వషడు కవచాయహో నేత్రాభ్యామౌషడు హస్తరాయ ఫట్ కుండలామాల శ్రీవత్స చక్రాంఖ పద్మా పాదాగ్రే ముద్రాం ప్రదర్శస్తయోః అర్ఘ్యం సమర్పయామి. రామాయ నమః. ఓం రామభద్రాయ నమః. శ్రీరామాయ నమః. శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీరామాయ నమః. ఉపకారికేణ స్నాపయామి. శ్రీరామాయ నమః. శుద్ధాచమనీయం సమర్పయామాయ నమః. వస్త్రం సమర్పయామి. శ్రీరామాయ నమః. ఊర్ధ్వపుండ్రం పరికల్పయామి. నానావిధ పరిమళ పుష్పపత్రాన్ని సమర్పయామి. గంధహరిద్రాచూర్ణ కుంకుమా పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పే పూజయామి. ఓం నానావిధ పరిమళ ధూపం ఆగ్రాపయామి. ప్రత్యక్ష దీపం సందర్శయామి. స్వజాతవే సహస్ర పరమాదేవి సదోల సదాం గురు హరతుమే పాదం దుర్వా విశ్వ ప్రణాశినే మంగళా శాసన పరేహి మదాచార్య రోగమే సర్వేష్టమోర్వై రాజార్యై సకృతాయాస్తు మంగళో. జయ భోల సీతారామచంద్ర భగవాను కీ పరమం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వామివారికి ఆ యొక్క యజ్ఞోపవీత ధారణ చేయించుకున్నారు. అందరూ కూడా కనులారా తిలకించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రయోగేన సహజం వరస్థాం పరమం శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యం సహజం వరస్థాత్. ఆయుష్యమగ్రే వనమన్య శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. ద్వితీయ యజ్ఞోపవీత ధారణ. స్వామివారికి ద్వితీయ యజ్ఞోపవీత ధారణ చేయించబోతున్నారు. కనులారా తిలకించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యం సహజం వరస్థాత్. ఆయుష్యమగ్రం పరగం శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. గృహస్థ స్వీకారార్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం జగరిష్యే. హం 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 ఇదరంగార స్వాహ. దేవోపానంద మంగళ నీరాజనో. ఓం తద్విష్ణో పరమం పదకం సదా వశ్యంత సూర్యః. దివేవ దక్షిణాదద తాభ్యప్రాసో పంచమో జాగృవాణి వత్సయందరే విష్ణోర్య పరమో బలో. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాత్. జయ బోలో సీతారామచంద్ర భగవానుకి. అందరూ కూడా గట్టిగా జై శ్రీరామ్. జయ బోలో సీతారామచంద్ర భగవానుకి. అంతా రామమయ. అందరూ కూడా ఫస్ట్ ఆడవాళ్ళు మగవాళ్ళకి కట్టాలి. ఆడవాళ్ళు మగవాళ్ళకి కట్టాలి. లేదంటే మగవాళ్ళు ఆడవాళ్ళకి కట్టారనంటే ఇంట్లో అంతగా భయం ఉన్నట్టు లెక్క. అంటే వాళ్ళదంతా ఇంట్లో నడుస్తుందని అర్థం. వాళ్ళ మాటే గెలుస్తుందని అర్థం. అయితే అక్కడ ఎందుకనంటే అలా చెప్పడం ఎందుకు జరుగుతుందంటే వారి యొక్క ప్రేమ. స్వామివారు కళ్యాణ వివాహానికి ప్రారంభం చేయబోతున్నాము మనకందరికీ కూడా తెలియడం కోసము
యజ్ఞోపవీత ధారణ వరకు చేసి ఆపడం జరిగినది. అయితే ఇక్కడ అందరూ కూడా శ్రద్ధగా వినాలండి. ఇప్పుడు మనం ఇంతవరకు ఏదైతే కార్యక్రమము చేశామో వాటి వివరణలు కొన్ని చెబుతున్నాను, అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఏ ఏ కార్యక్రమము ఎందుకు చేసుకోవాలి, అసలు వారిని ఎందుకు ముందుగా ప్రారంభము చేసుకోవాలి, ఒక కళ్యాణ భాగములో ఇన్ని పూజలు ఉంటాయా, స్వామివారికి జీలకర్ర బెల్లం మంగళసూత్రం ధరిస్తే కళ్యాణం అయిపోయినట్టే, అంతేగా అందరూ తెలిసిన విషయాలైతే మరి ఇవన్నీ ఎందుకు చేయాలి మనమందరం అనంటే ఒక్కొక్కరి అనుగ్రహము ఒక్కొక్క అనుభవము. అందుకనే ఇప్పుడు మనమందరం కూడా వాటి వివరణ చెప్పబోతున్నాను, అందరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పని మా తరపు నుంచి మనవి అంతే. ఎందుకనంటే ఏ కార్యక్రమము చేసినా ప్రతి ఒక్కరూ 100% 100% పూజను చేస్తే అందులో కనీసం 10% ఆ పూజ ఎందుకు చేసుకున్నాము ఏమిటి అన్నది తెలుసుకోవాలంట. అలా తెలుసుకున్నప్పుడే ప్రతి ఒక్కరికి కూడా మోక్షము కలుగుతుంది, దాని యొక్క పూజ సత్ఫలితము కూడా కలుగుతుంది. ఇది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అందరూ ఒక్కసారి జై బోల్ సీతారామచంద్ర భగవానుకి, గట్టిగా జై బోల్ సీతారామచంద్ర భగవానుకి. ఇంకొకసారి మీరే జై చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామివారి యొక్క భాగములో మనమందరము కూడా ఇందులో 2 సాంప్రదాయాలు ఉంటాయండి. ఏమిటివేనంటే అందరము అన్ని తెలుసుకోవాలి కాబట్టి చెబుతున్నాము. ఇప్పుడు ఇది సీతారాముల వారి యొక్క కళ్యాణం మనమందరము కూడా చేసుకుంటున్నాం. అయితే ఈ సీతారాముల వారి కళ్యాణ భాగములో అతని చేతిలో ఉన్నటువంటి ఒక చిన్న గద చాలు అందరిని కూడా సంహరించడం కోసం. అందుకనే ఆ విశ్వక్షేణ వారు ఎవరిని కూడా శ్రీమన్నారాయణుడు అయినటువంటి రాముల వారి దగ్గరికి ఎవరిని రానివ్వకుండా చూసుకుంటూ ఉంటాడనమాట. అలాగా ప్రౌఢ సైన్యాదినారం ముద్రా చక్రే కరతల యుగే శంఖదండో గదానం. ఇంకొక 2 ఆయుధాలు ఇచ్చాడు మరలా శ్రీమన్నారాయణుడు. ఏమిచ్చాడు అని అంటే శంఖము చక్రము, ఈ 2 కూడా ఇచ్చాడనమాట. ఎందుకనంటే తనను జారి కొందరు పరిగెత్తుతూ ఉంటారు, అంటే మనం అందుకోలేనంత స్థితిలో ఉంటాం ఒక్కొక్కసారి. అప్పుడు తను ఏం ఉపయోగించాలంటే చక్రం ఉపయోగించాలి. అదే విధంగా కొందరు ఎంత చెప్పినా వినరు, కొందరికి ఏమి చేసినా మారరు అన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తాడంటే అతనిలో ఉన్నటువంటి శంఖనాదాన్ని ముద్రా చక్రే కరతల యుగే అంటే చేతుల ద్వారా ఉపయోగిస్తాడు అవన్నీ కూడా ఆయన. కరతల యుగే శంఖదండోదానం మేఘశ్యామం సోమాని మకుటం అంటే ఎవరైనా కానీ బాగా చెప్తున్నాను వినండి, అందరికీ ఉపయోగపడే విషయం ఇది. ఏ పూజా కార్యక్రమము చేసినా మేఘశ్యామల వర్ణాన్ని ధరించాలంట. అంటే ఏమి చేయాలంటే పసుపు వస్త్రము కానీ తెల్లని వస్త్రము కానీ ఆరెంజ్ అంటే స్వామివారికి సింధూర కలర్ అంటే ఈ 3 రకములు అయినటువంటి వస్త్రాన్ని ధరించుకొని స్వామివారి పూజలు ప్రారంభించాలి అని చెప్పడం జరిగిందనమాట. అయితే అక్కడ ఏం చెబుతారంటే ఇంకొక కలర్ కూడా చెబుతారు. ఏమిటంటే గంధము కలరు, గంధపు కలరు కూడా చెప్పడం జరుగుతుంది. అలా మేఘశ్యామం సోమాని మకుటం అంటే మీకు ఏ విధముగా ధరించేటటువంటి శక్తి ఉన్నదో దాన్ని బట్టి ధరించి పూజా కార్యక్రమాన్ని సారు. ఏం బాధపడుతుంటారంటే ఉన్నవారు ఒకరు, లేనివారు ఒకరు, మధ్యలో ఉన్నటువంటి వారు ఒకరు. అందరూ ఒకేలా చేసుకోగలరా అంటే చేసుకోలేరు. ఎవరి దాన్ని బట్టి వారు అనుకూలతను బట్టి వారు చేసుకుంటారు. అక్కడ భగవంతుడు ఏం చెప్పాడనంటే అది ఎవరైనా కానీ ధనుజా దళితం అంటే ఎంతటి వారైనా కానీ నన్ను కేవలము విశ్వక్షే పూజ విశిష్టత. అదేవిధంగా 2వ విధముగా వాచనము. వాసుదేవ అనగా మనం ఇక్కడైతే ఎవరినైతే దేవుడిని భావన చేసుకుంటున్నామో అతను అర్థం. అంటే ఇక్కడ ఇప్పుడు రాముల వారు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు వేసినను కూడా అది కర్మనే. అంటే మనము ఒక అడుగు వేయడం వల్ల ఏం జరుగుతుందనంటే చిన్న జీవి ఏదో మనకి ఇప్పుడు మనం చేసినటువంటి కార్యం ఏమిటంటే స్వస్తి పుణ్యాహ వాచనం. అంటే ఎక్కడైనా ఏదైనా జరగని భగవంతుడి కార్యము చేస్తే అందులో స్వస్తి పుణ్యాహ వాచనం ఉంటుంది. అందులో ఎవరైనా ఉంటారంటే సుదర్శన భగవంతుడు ఉంటాడు. ఆ యొక్క తీర్థము ఇప్పుడు మీకు అన్నిటి కూడా తలపైన సంప్రోక్షణ చేశారు. ఆ తీర్థములో ఎవరైనా ఉంటారనంటే పంచగంగలు, వర్ణదేవుడు వీరందరూ కూడా ఉండి మన తీర్థము ఎప్పుడైతే తలపైన సంప్రోక్షణ చేసుకుంటామో ఆ తదనంతరము
స్వామివారికి సేవ చేయుట కొరకు ఇంతవరకు చేసుకోవడం జరిగింది. ఆ తీర్థము కూడా మీ తలపైన సంప్రోక్షణ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మూడవ విధములో రక్షా బంధనము మనం ధరించుకున్నాం. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకరు ఉంటే చెప్పండి, రక్ష అంటే ఏమిటి, బంధనము అంటే ఏమిటి? ఎవరికి తెలియ? ఒక మానవుడికి 2 దోషాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే పుట్టుట, గిట్టుట. మనమందరము కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. అది ఇక్కడ ఇంతటి కార్యము చేసుకున్నప్పుడు మన బంధువులు ఉంటారు, ఎవరైనా కానీ బంధువులలో పుట్టుట జరిగి ఉండొచ్చును, గిట్టుట జరిగి ఉండవచ్చును. కానీ ఇక్కడ ఏమిటయ్యానంటే రక్షాబంధనము ధరించారు కాబట్టి ఈ కార్యక్రమము అయ్యేంత వరకు కూడా మీకు ఎవరైనా ఫోన్ చేసి ఎమర్జెన్సీ ఎవరు చెప్పినా మీరు విన్నా కానీ ఆ యొక్క పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయి పిలిచిన స్వామివారికి వస్త్ర సమర్పణ చేయబోతున్నాము. అందరూ కూడా ఒకసారి ఆ వస్త్రాలను చూసి నమస్కారం చేసుకోండి. జై భూలో రామచంద్ర భగవానుకి. ఓం నివాసవాస పరిణీతాగా సంశ్రేయాం భవనయాయమానః. పండిరో నివాసవాస పరిణీతాగా సంశ్రేయాం భవనయాయమానః. మనోరిమానం సమేతమస్యదా సౌభాగ్యమస్మై రత్నాయాతాస్తం ఉపరేతనా. జై శ్రీరామ్. వస్త్ర సమర్పణ ముహూర్త శుభ ముహూర్త హస్తు. జై శ్రీరామ్. ఆప్యానందరాజాయ సర్వస్తోమోత్తమోత్తమహర్భవతు సర్వశాప్తే సర్వశక్తే సర్వమేవనేనాప్నోతు సర్వ. జయ బోలో శ్రీరామచంద్ర భగవానుకి. చిలని పాదము బలితలమోపిన పాదము కలకత కలకత గగనము కన్నిన పాదము కలకత గగనము కన్నిన పాదము బలరి పొగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము ప్రేమతో శ్రీ సతీ పిసికడి పాదము ప్రేమతో శ్రీ సతీ పిసికడి పాదము పామిడి తూరగపు పాన తిరువేంకటగిరి తిరామణి చూపిన పరమ పదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము. రామచంద్ర భగవానుకి. ఇప్పుడు
ఇప్పటి వరకు స్వత్రావరణ కౌండిన్యత్రయా ఋషయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య సీతారామచంద్ర స్వామి వారి యొక్క గోత్రము ఏమిటి? వశిష్ఠ గోత్రము. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య. రామచంద్ర భగవానుకి, అయోధ్య నివాస పురుష భగవానుకి. స్వామి వారి యొక్క గోత్రాన్ని తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి గోత్రాన్ని తెలుసుకోబోతున్నాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః సుబంధపదే అంగీరసాయాస గౌతమత్రయ ఋషయ ప్రవరాన్విత శ్రీరమణాభ్యో ఆంగీరసాత్రోద్భవాయ. ఆ యొక్క సీత అమ్మ పద్యమహం సంప్రదే జయ భోల్ సీతారామచంద్ర చెప్పండి. స్వామివారి యొక్క కళ్యాణ భాగములో జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భగవంతుడి యొక్క కార్యములో అందరము కూడా మనమందరము స్వామివారి కళ్యాణ భాగములో రెండవ ఘట్టం ఏమిటనంటే కన్యాదాన ఘట్టం. అయితే ఇప్పుడు కన్యాదాన కార్యక్రమాన్ని అందరూ మీ చేతుల ద్వారా మీ దగ్గరికి విచ్చేస్తుంది. స్వామివారి యొక్క పాదు కన్యాయాజాకృతో భూయ కన్యాయాదేవ ఆ యొక్క కళ్యాణ భాగములో స్వామివారి యొక్క కన్యాదానం ఎవరు చేయగలరు? ఇంట్లో ఉన్నటువంటి కేవలము కన్యలు మాత్రమే. కన్యా ఏమిటయ్యా గొప్పది అంటే అప్పట్లో కన్యాదానము చేయాలనంటే ఎన్ని తరాలు తెలుసుకునేవారు? ఎంతమంది తెలుసుకున్నారు? 7 తరాలు తెలుసుకున్నారు. తర్వాత చివరికి ఎన్ని తరాలు వచ్చాయి? స్వామి వారి దగ్గరికి వచ్చారు కల్లా 3 తరాలు వచ్చాయి. మన దగ్గరికి వచ్చారు కల్లా 1 వచ్చింది. మన పిల్లల దగ్గరికి వచ్చారు కల్లా అది కూడా లేదు, అంతే కదా. అయితే ఇక్కడ కన్యాదానం చేయడం వల్ల అంటే 2 విషయాలు చెప్తాను. కన్యాదానం చేయడం వల్ల ఫలితము కలుగుతుంది అని చెప్పనంటే అక్కడ కన్యాదానము అశ్వమేధ యాగము చేస్తే ఎంతటి మహా వైభోగ ఫలితము కలుగుతుందో అంతటి మహావైభోగ ఫలితం కలుగుతుంది. ఎవరిని దానం చేస్తే? మన ఇంట్లో ఉన్నటువంటి ఒక కన్యను దానము చేస్తే. అదేవిధంగా ఆ గొప్ప ఫలితము కూడా మనకు కలిగి మనం అంత ఆనందపడతామన్నమాట. 1000 కోట్ల ధనం ఉంటే మన దగ్గర ఎంత ఆనందం ఉంటుందో మన ఇంట్లో ఉన్నటువంటి ఒక కన్యను దానం చేస్తే అంత ఆనందము కలుగు చేస్తుంది అనమాట. ఇది గొప్పగా ఉన్నటువంటి కన్యాదానము యొక్క విశిష్టత. అయితే ఇక్కడ కన్యాదానము అప్పట్లో చేసినటువంటి వారు ఎలాగనంటే మినుములు, యవలు, అలాగే మినుములు ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి పేర్చుకుంటూ మన ఆ యొక్క మండలాన్ని చేకూరుస్తాము. చూసారా? అది మన వల్ల అవుతుందా చేర్చడము? పోనీ ఒకదానిపైన ఒకటి నిల్చోబెట్టగలమా? పోనీ అయినప్పటికీ అంత మనం పెట్టలేనప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి పైన వైకుంఠ లోకానికి చేరుస్తామో అంతటి గొప్ప ఫలితం కలుగుతుంది. మనం అలా చేర్చకపోయినా కన్యాదానము చేయడం వల్ల అంత గొప్ప ఫలితం కలుగుతుంది అన్నమాట. అదేవిధంగా అంటే అంతటి గొప్ప ఫలితం కలుగుతుంది. ఇది ఈ యొక్క కన్యాదానం యొక్క విశిష్టత. అందరికి తాగించండి, అందరికి ఆ పాలందరూ పోసుకోండి. అయితే ఇక్కడ స్వామివారి యొక్క మహాసంకల్పాన్ని మనం అందరం కూడా ఇప్పుడు వివరణ చేసుకోబోతున్నాము. అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమిటయ్యాలంటే ఓం శ్రీ భగవదాగ్నేయ భగవదంభర వేలాయమాన అనేక కోటి బ్రహ్మాండానాం దస్య రోమకూపరంధ్రస్య సత్వరజస్తమో గుణాధిష్ఠిత హరిహర బ్రహ్మాదిక మహాం కమలాలయ కమలముఖ కమలలోచన కమల భాండవస్య. కమలము అనగా ఏమిటి? తామర పువ్వు.
అప్పట్లో స్వామివారి కళ్యాణ భాగంలో ఏమి వాడారు? కమల పువ్వులను వాడారనమాట. ఓమ అతల వితల సుతల రసాతల మహాతల పాతాల లోకాన పరిభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకేషు షడ్లోకానాం అధోభాగే. ఇక్కడ మనము ఏం తెలుసుకున్నాం ఇప్పుడు? లోకాలు. ఎన్ని లోకాలు ఉన్నాయి? మొత్తము 14 లోకాలు ఉన్నాయి. ఏంటి? 14 లోకాలు ఉన్నాయి. ఎక్కడెక్కడంటే మనకు దివిలో భూమిలో, అంటే పైన 7 కింద 7, మొత్తం ఏ లోకాలు అయ్యాయి? 14 లోకాలు. ఆ 14 లోకాలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు మనం ఇంతమంది ఎరలేదు రాముల వారి కళ్యాణం కోసం తరలి వచ్చామో ఆ 14 లోకముల వారందరూ కూడా స్వామివారి కళ్యాణము చేయించిన వరకు తరలి వచ్చి ఉన్నారన్నమాట. అదేవిధంగా స్వామివారికి ఆ యొక్క 7 ఏవైతే శిఖరాలు ఉంటాయో ఆ శిఖరాలు, అదేవిధంగా నదులు, అదేవిధంగా అష్టదిక్పాలకులు, అలాగే నవగ్రహాలు. అహోబిలం ఎక్కడ ఉంది? కర్నూలు. అదేవిధంగా యాదగిరి గుట్ట ఎక్కడ ఉంది? తెలంగాణ. అయితే ఇవన్నిటినీ కూడా ఒక్క చోట అని కాకుండా ఒక చోట పెడితే ఒక దగ్గర కోపము, ఇంకొకరి దగ్గర పెడితే ఇంకొకరి కోపము. అందుకనే ఆ యొక్క స్వామివారు అప్పట్లో ఎక్కడ చేస్తున్నారు? మూడిటికి మధ్యలో చేసుకుని ఈ కళ్యాణానికి అందరినీ కూడా ఆహ్వానితులుగా పిలిపించారన్నమాట. ఇలా స్వామివారు అక్కడ అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వారి చేతుల ద్వారా అందరి పెద్దల సంక్షేమములో వివాహాన్ని చేయించుకుని స్వామివారు కన్యా దాతలుగా కూర్చొని ఆ కన్యాదానాన్ని కూడా చేయించుకుని శిలావారి పాపహారి విశేషిత కృత పాపానాం ప్రాయశ్చిత్తం పుణ్య ఫలదం అతస్యాంతిం ప్రయశ్యమే. శ్రీ సాలగ్రామ శిలాచక్రే భువనాని 14 తస్మాత్ దస్య ప్రధానేన అతస్యాంతిం ప్రయచ్ఛమే. ఘవా మంగేషు దిష్టంతి. పుస్తకములు అంటే ఏమిటివి? స్వామివారికి ఏవైతే ఉంటాయో చామరము, అలాగే గద, అలాగే పద్మము, అలాగే చక్రము, అంటే ఇవన్నీ ఏమంటారు అంటే ఆయుధాలు అని అంటారు. స్వామివారికి ఎన్ని ఆయుధాలు ఉంటాయి? 8 ఆయుధాలు ఉంటాయి అన్నమాట. ఆ ఆయుధాల గురించి ఇప్పుడు శ్లోక వివరణలో మేమందరం కూడా చెప్పబోతున్నాము. చివరిలో అందరూ కూడా చెప్పాలి, మేము చెప్పింది మీరు చెప్పాలి. చివరిలో ఓం శ్రీమద్వ్యాసపరార్జున ప్రహ్లాదనాగాంతగా శ్రీకంఠ ధ్రువ పుండరీక హనుమగ్రీష్మాంబరీషోద్భవాః శేషాక్రూర వశిష్ఠారవయోజాత సనాభోగ్యసాః ఏతే భాగవతా విభీషణముఖా కుర్వంతు వాన్మంగళో సావధాన ముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ సీతారామచంద్రాభ్యాం సావధాన. అందరూ కూడా చివరిగా సావధాన అని చెప్పాలి. సావధాన అంటే అర్థం ఏమిటంటే నేను నిన్ను అవధాన రూపేణ ప్రార్థన చేస్తున్నానయ్యా. ఒక యొక్క గుణవతి దేవక్షుషారుందతి కౌసల్యాది సమస్త దేవవనితా కుర్వంతు వాన్మంగళో సావధాన ముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన శ్రీ సీతారామంగళో సావధాన ముహూర్తే సావధాన సులగ్నే సావధాన. సీతారామచంద్ర
వాద్యశ్చ నానామిదా ఆదిత్యక్ష సుధాకరస్య ధరణే పుత్రస్య చంద్రాత్మజా రాహుర్యస్య బృహస్పతే బృహస్యాం ఛాయాపదేర్నందనః రాహు కేతు నవగ్రహార్ణవశుభ ఏకాదశస్థానగాః నక్షత్రాణి జలగ్రయోపతిరయః కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే శుభాన్ని మనమందరం కూడా సుముహూర్త సమయాన్ని నిర్ణయించుకొని ఈ రోజున ఈ సమయానికి స్వామివారికి సుముహూర్తగా కనులారా కన్నులు మూసి అందరూ కూడా ఓం నీలాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసే నమః సవిధరాజవత్యే వయస్వదేరంతిరాశానా అస్తు విష్ణుమాదరిష్మోదవాయుస్సుందువానావాత అభినో గృణంతు విష్ణుపత్నీ యజాయశయంతి సుబోధి శివాన అస్వతి దుర్భస్థే మహాదేవ్యై విద్మహే శ్రీభూ సత్యై చ ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్ మహజాతవేదో లక్ష్మీర్మనోగామినీ హిరణ్యం ఇందేయం గామశ్వం దేవత ప్రీత్యర్థం చ అస్మాకం స్వామినః యథాశక్తి రూపే వరకు స్వామివారికి ఎంతో ఆనందముగా అంగరంగ వైభవముగా స్వామివారికి సుముహూర్త సమయమున ఆ యొక్క స్వామివారికి గుడజీరిక మహోత్సవాన్ని ఎంతో వైభవముగా చేసుకోవడం జరిగినది. అదేవిధంగా స్వామివారికి ఇప్పుడు మాంగళ్య ధారణ పూజని చేయించబోతున్నాము. అందరూ కూడా కళ్ళారా తిలకించి ఎంతో ఆనందముగా ఇక్కడ బ్రహ్మేంద్ర గంగాధరాలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం లక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి లక్ష్మీ వరలక్ష్మీ శ్రియా ప్రసన్నా మమ సర్వదా చక్రం జాపం పరశుమసమయం శూలభాసాం కుశాస్త్రం బిభ్రాణాం వజ్రకేతే హలముసలగదా కుంతమత్యుగ్రదంష్టం జ్వాలాకేశం త్రినేత్రం జలనలసిహారగయూరభూషం ధ్యాయే షట్కోణ సంస్థం సకల రిపుజన ప్రాణ సంహారి చక్రం. ఓం శ్రీదేవతాభ్యో నమో నమః. నానావిధ పరిమళ పుష్పపత్రాన్ని సమర్పయామి. ఓం ధూపమాగ్రహాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీప సందర్శయామి. ఓం ఉద్దీ పుష్పజాత వేదో పగ్నం నిరుతిం మమ ప్రచోగుష్యమఖ్యమావహయేవనం జదుషో దిశా.
भद्मप्रिये भद्मने भद्महस्ते भद्मालये भद्मदलाहुताक्षे विश्वप्रिये विश्वमनानगोले भद्मानवद्मयगन्योत्सा प्रियाय श्रीयाय श्री अम्बसाला मृतत्वमायन् भवन्तु सत्यसविता पिताज्ञानो ఇరువురికి కూడా మాంగళ్య ధారణ కార్యక్రమము జరగబోతుంది. అందరూ కూడా కనులారా ధ్యానం చేసుకోండి, కనులారా వెలిగించండి. నేనేరు సీతారామచంద్ర భగవానుకి చేసుకోండి. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధు సీతారామచంద్ర భగవానుకి జయ బోలో రామచంద్ర భగవానుకి. బయటికి రామ్ బయటికి రామ్ అందరూ చెప్పాలి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం చెప్పేటువంటిది నామము అయోధ్యకి వెళ్ళాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై బోలో రామచంద్ర భగవానుకి, జై బోలో సీతారామచంద్ర భగవానుకి, జై బోలో ఆద్యంతరహిత రామచంద్ర భగవానుకి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీరామవత్తుల్య రమణామ నిరామనే. శ్రీ సీతారామచంద్ర భగవాన్ దేవతాభ్యో నమో నమః. ఆనంద దివ్య మంగళ నీరాజనం రక్షాంతారయామే. జయ సీతారామ
राज राम भक्त समाज रक्षित त्यागराज राम कोदंड राम राम कल्याण राम राम कोदंड राम राम कल्याण राम राम कोदंड సీతారామచంద్ర భగవానుకి జై శ్రీరామ్. राम
ఇరువురికి తలంబ్రాల మహోత్సవాన్ని కూడా ప్రారంభిస్తున్నాము. జై బాల్ సీతారామచంద్ర భగవానుకి జై. అందరూ కూడా స్వామివారి దగ్గరికి విచ్చేసి స్వామివారి పాదముల దగ్గర అక్షతలను వేయించి ఆ యొక్క అక్షతలను తలపైన సంప్రోక్షణ ఆశీర్వాదాలను కూడా చేసుకొని సంపూర్ణ ఫలితాన్ని పొందగలగాలి. జై శ్రీమదే రామచంద్ర భగవానుకి. అందరు కూర్చోండి, ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు టైం పెండ్లి కూతురు పెండ్లి కూతురు పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెరిమే పెండ్లి కూతురు పేరంటాంజనడిని పెండ్లి కూతురు విభు పేరు పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పండను వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పీట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పడమరుతురు పెండ్లి కూతురు మేడ పెండ్లి కూతురు పెట్టలి కూతురు మేడ పెట్టడు చీరలు గట్టి పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను పెట్టిన నిదానమైన పెండ్లి కూతురు తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పడమరని నవ్వేని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి జై శ్రీరామ్.
విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు. కంటి శుక్రవారము గడియలేడింట, కంటి అలమేడు మంగ అండనుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట, కంటి అలమేడు మంగ అండనుండే స్వామిని. కంటి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడి పెండ్లి కూతురు. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన, శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి, వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది, గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం.
వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం. ఏటయిందే గోదారమ్మ ఎందుకీ బులికి పాటు గగురు పాటు. ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు. నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీదట్టు. మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు. ఏటయిందే గోదారమ్మ కృష్ణయ్యకు పింఛమైన నెమిలమ్మల దుంకులాట దుంకులాట. ఎంకన్నకు పాలు రాపిన పాడావుల ఎగురులాట. రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులాట. చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి. మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు. ఏటయిందే గోదారమ్మ ఎందుకీ బులికి పాటు గగురు పాటు. ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు. సిట్టుకి పందిరేయాలని పిచ్చి పిచ్చి ఆశనాది. ముల్లోకాలను కాసేటోన్ని కాపాడాలని పిచ్చినాది. నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురు చూపు. ఇన్నాళ్లకు నిజమయ్యే వరం కనబడుతున్నది. రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు. మన రాముని సేవకెవరు మనసు పడి వస్తున్నట్టు. ఏటయిందే గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు. ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు. నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీదట్టు. మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు. హోలేసా
श्रीरामचन्द्र परब्रह्मणे नमः। అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. ఏ వాల్మీకి రాయని కథగా సీతారాములు తనపై ఒదగ, రామదాస కృత రామ పదామృత వాగ్గేయ స్వర సంపదగా వెలసిన దక్షిణ సాగేతపురి. శ్రీ శ్రీనివాస పరమాగదర్మః వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరదలగమనే సర్వదా ధానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజేద్భుతకారుణ్యలక్ష్మీ వైద విజయదాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వర్చస్సమాయస్యమారోగ్యమావేదాలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశాగ్నిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం. శ్రీదేవతాభ్యో శ్రీ అయోధ్యారామ సౌభాగ్యాదిపర సిద్ధిరస్తు. ఆయుర్వర్ధతాం దీర్ఘాశ్రయసురధామాలయవన రామాయతవన సీమావరివృత విశంకటగణ నిరంతర విజృంభిత భక్తిరస నిర్జర నందార్యాహార్య ప్రస్రవణ ధారాపూర విభ్రమద సలిల పరపరిత మహాతటాకమండితస్య పుష్కరణి సమేతస్య బహుశంకర నరగావడ వదదుత్కడ కలిగంకడ కలిశోద్ధడ నరవాడక వినివాదక రుచినాటక గరహాడక గరజాపతి కమలారత శుభమజ్జన జలసజ్జన పరపరత జన సతత నిరర్గ నిరంకర బేబీయమాన శైలహం రవిశంకరాయేన విభూషితస్య ఆయుర్వర్ధత. జై శ్రీరామ్ జై శ్రీరామ్. సంతు యజమానస్య కామాః సత్యా ఏవ ఆశిషః సంతు. హరి ఓం తత్సతు. జై బోల్ సీతారామచంద్ర భగవాన్ కీ జై. జై శ్రీరామ్. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా, సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం.
వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం. ఈ జగమంతా రామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగముం చేదోయి సంధింపడు. ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు. ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్క